తెలంగాణ దోస్త్ 2025 లోపల ఫేజ్ 1 గావచ్చు, 2 గావచ్చు, 3 గావచ్చు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, ఏంది ఆ గుడ్ న్యూస్? అండ్ దాని తర్వాత స్పెషల్ ఫేస్ ఉంటదా? ఉండదా? ఒకవేళ ఈ స్పెషల్ ఫేస్ ఉంటే ఎవరు ఎలిజిబుల్ అయితారు కావచ్చు అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ నువ్వు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. మనం దోస్త్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం ప్రీవియస్‌గా. సో, మీరు చూసుకోవచ్చు. మన ఛానెల్ ఓపెన్ చేసినా కూడా మీకు కనిపిస్తది. చాలా అంటే చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. రెగ్యులర్ అప్డేట్స్ అయితే మన ఛానెల్ నుండి ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. ఒకసారి జాయిన్ అయిన తర్వాత కూడా మనమైతే స్కాలర్‌షిప్ ఎట్లా చేసుకోవాలి? స్కాలర్‌షిప్ రెన్యువల్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, ఫస్ట్ ఏంది ఆ గుడ్ న్యూస్ అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం ఇక్కడ. సో, మీరిక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ దోస్త్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? వెల్కమ్ టు దోస్త్ 2025, 26 ఎవరికైతే ఫేజ్ 1 ఫేజ్ 1, 2, 3 ఎవరికైతే వచ్చిందో ఫేజ్ 1లో కావచ్చు, ఫేజ్ 2లో కావచ్చు, ఫేజ్ 3లో కావచ్చు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఆన్‌లైన్ లోపల సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి డేట్ అయితే ఎక్స్‌టెండ్ అయిపోయింది అని చెప్పి మనకైతే ఇక్కడ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? ఫేజ్ 1, 2, 3ల సీట్ వచ్చినోళ్ళకి. ఇక్కడ మనం చూసుకుంటే మనకిక్కడ షెడ్యూల్ లోపల కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి మనకి 3 జులై దాకా టైమ్ ఇచ్చిర్రు వీళ్ళు. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి 3 జులై 2025 దాకా టైమ్ ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత ఆల్రెడీ నీకు ఫేజ్ 1లనో, 2లనో, 3లనో సీట్ వచ్చుంటది కదా! ఫేజ్ 1లనో, 2లనో, 3లనో సీటొస్తే 5థ్ జులై 2025 వరకు కాలేజ్‌కెళ్ళి నువ్వు జాయిన్ కావడానికి టైం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిర్రన్నట్టు. ఓకేనా? సో, మనకి డేట్ అయితే ఎక్స్‌టెన్షన్ అయింది. ఈరోజు లాస్ట్ డేట్ ఉండే యాక్చువల్‌గా అయితే. బట్ ఈ డేట్‌నైతే వీళ్ళు ఎక్స్‌టెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ మనకి కాలేజోళ్ళు కాలేజ్‌లో అంటే లైక్ కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి? అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అవి ఇవి ఎప్పుడుంటాయి గదా! అంటే డిపెండింగ్ అపాన్ ద కాలేజ్. ఓకేనా? మీ కాలేజ్‌లా ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో వాళ్ళు నీకు ఇంటిమేషన్ అని ఇస్తారు. లేకపోతే మీ ఫ్రెండ్స్ తోటి నువ్వైతే ఇంటిమేషన్ తెలుసుకోవాల్సి ఉంటదన్నట్టు. వాళ్ళు సెపరేట్‌గా గ్రూప్స్ క్రియేట్ చేయడం అట్లా చేసి వాళ్ళైతే ఇంటిమేషన్ అయితే ఇస్తారు. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితది కావచ్చు, క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి కావచ్చు అని చెప్పి. అది కూడా డిపెండింగ్ ఆన్ కాలేజ్. ఒక్కొక్క కాలేజ్‌లో ఒక్కొక్కలాగా ఉంటది. వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళైతే చేస్తారు. బట్ మనకిక్కడ గుడ్ న్యూస్ ఏంది గదా! అంటే మనకు డేట్ అయితే ఎక్స్‌టెన్షన్ అయింది. నీకు ఫేజ్ 1ల సీటొచ్చినా, 2ల సీటొచ్చినా, 3ల సీటొచ్చినా నువ్వు కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ చేయడానికి మాత్రం 5థ్ దాకా డేట్ ఎక్స్‌టెండ్ అయింది. అండ్ ఫేజ్ 3 ఎవరికైతే సీట్ వస్తదో వాళ్ళకి మాత్రం 3 జులై 2025 దాకా ఎక్స్‌టెన్షన్ అయితే అయిందన్నట్టు. సో, ఇది మన గుడ్ న్యూస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అసలు దోస్త్ 2025 లోపల ఓకేనా? దోస్త్ 2025 లోపల ఈ స్పెషల్ ఫేస్ అనేది ఉంటదా మరే? అనే విషయానికి మనం వద్దాం ఇప్పుడు. ఓకేనా? సో, స్పెషల్ ఫేస్ ఉంటదా? ఉండదా? అనేది ఒక క్వెషన్ మార్కే మనకి. ఇప్పటికి గూడా ఇదొక క్వెషన్ మార్కే. ఎందుకంటున్నా అంటే, మనకి స్పెషల్ ఫేస్ ఎప్పుడుంటది గదా! అంటే, ఎప్పుడైతే సీట్స్ మిగిలుంటాయో, అప్పుడు మాత్రమే స్పెషల్ ఫేస్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? ఇంకొక ఫేస్ అయితే ఉంటది. ఇంకొక ఫేస్ అయితే ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కానీ, ఆ ఫేస్ లోపల ఇంట్రా స్లైడింగ్ పెడతాడా? అంటే, ఇంట్రా స్లైడింగ్ ఏందంటే, గ్రూపులు అంటే ఏదైతే మీకొచ్చిన గ్రూప్‌ని చేంజ్ చేసుకోవడం అది బెడతాడా? లేకపోతే ఆల్రెడీ ఎవరైతే దోస్తులు అప్లై చేసుకోలేదో వాళ్ళని అప్లై చేసుకోమని బెడతాడా? ఆల్రెడీ అప్లై చేసుకొని సీట్ రానోళ్ళకి బెడతాడా అనేది తెలవది. కానీ ఫేజ్ 1లా, 2లా, 3లా సీటొస్తే మాత్రం నీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదన్నట్టు. మాక్సిమం అయితే నీకు ఫేజ్ 1ల సీటొచ్చినా ఎలిజిబుల్ అంటే ఫేజ్ 1ల సీటొచ్చి జాయిన్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇయ్యడు. ఒకవేళ స్పెషల్ ఫేస్ ఏమైనా ఉంటే. ఓకేనా? జాయిన్ అయిన వాళ్ళకి నీకైతే ఎలిజిబిలిటీ అయితే ఇయ్యడు. ఫేజ్ 1లా, 2లా, 3లా సీట్ రాకపోయినా, ఫేజ్ 1లా, 2లా, 3లా అప్లై చేసుకోకపోయినా, స్పెషల్ ఫేస్ ఒకవేళ ఏమన్నా ఉంటే, ఆ స్పెషల్ ఫేస్‌ల ఓకేనా? స్పెషల్ ఫేస్ ఏమైనా ఉంటే, ఆ స్పెషల్ ఫేస్ లోపల మనకి ఛాన్స్ ఇయ్యడానికి ఉంటది. కానీ స్పెషల్ ఫేస్ ఉంటదా? ఉండదా? అనేది తెలవది. మనమేందంటే స్పెషల్ ఫేస్ ఒక 1 వీక్ లోపే వస్తదని చెప్పి ఒక ఎస్టిమేషన్ అయితే యేసుకున్నాం. ఓకేనా? నేను చాలా మందికి చెప్పిన ఎప్పుడొస్తది బ్రో ఈ స్పెషల్ ఫేస్ అంటే నేను ఒక 1 వీక్ లోపల రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిన. బట్ ఇప్పుడేంది గదా! అంటే మనకు అడ్మిషన్ షెడ్యూల్ అయితే చేంజ్ చేసిర్రు వీళ్ళు. కాబట్టి ఇక్కడ మనకు ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు కాలేజ్‌లో జాయిన్ కావడానికంటే 5థ్ జులై 2025 వరకు టైమ్ ఇచ్చిర్రు. సో, ఒకసారి 5థ్ అయిపోయిన తర్వాత మనకి 5థ్ జులై వరకు ఏ కాలేజ్ లోపల ఎంతమంది జాయిన్ అయ్యిర్రు? ఏ కాలేజ్ లోపల ఎన్ని సీట్లు మిగిలున్నాయి? అనే దాన్ని బట్టి వీళ్ళేం జేస్తారు గదా! అంటే మనకొక
ఒక రిలీజ్ చేస్తారన్నట్టు ఒకటి. ఓకేనా? ఒక ఫోర్త్ ఫేజ్ అని చెప్పి రిలీజ్ చేస్తారా? లేకపోతే స్పెషల్ ఫేజ్ అని చెప్పి రిలీజ్ చేస్తారా అనేది తెలవది. నంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇంకొక ఫేజ్ ఉంటది. బ్లీ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకేనా? బీ రెడీ ఫర్ దట్. ఒకవేళ సీట్ అంటే ఈ స్పెషల్ ఫేజ్ లేకపోయినా కూడా ఆశ్చర్యపోవసరం లేదు. కానీ మాక్సిమం అయితే ఏదైనా ఒక ఫేజ్ ఉంటది. అది స్పెషల్ ఫేజా? ఇంట్రా స్లైడింగ్ ఫేజా అనేది తెలవది. అది చూసుకోరి. అండ్ ఇంకా మీరు ఒకవేళ నాకు తెలిసినంత వరకైతే నెక్స్ట్ ఫేజ్ ఉన్నా గూడా తక్కువ సీట్లుంటాయి గాబట్టి మీరేం చేస్తారు కదంటే జాయిన్ గాకపోతే ఎళ్లి జాయిన్ గార్రి. ఓకేనా? ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్‌లో చేసుకొని ఎవరైతే జాయిన్ గాలేదో వాళ్ళు జాయిన్ గార్రి. ఫేజ్ 3 లోపల ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోలేదో వాళ్ళైతే ఎళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని జాయిన్ గార్రి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. స్పెషల్ ఫేజ్ మీద ఆశలు పెట్టుకున్నా ఏం గాదు గానీ చూసుకోరిగ. మీకు బ్యాకప్ అయితే పెట్టుకోరి. ఓకేనా? So that's it for today, guys, and follow for more content. Thank you so much. Signing off.